ఈరోజు మన టాపిక్ ఏంటనుకున్నారు? చెప్తారా ఎవరైనా? దేవా, నన్ను స్వస్థపరిచావు కనుక నీకు వందనాలని చెప్తున్నారు. ఒక చిన్న ఇది కొంచెం బ్రేక్ చేయండి. పాశ్రమ్ గారి గురించి ఒక చిన్న సాక్ష్యం. సహజంగానే అయినా ఈరోజు థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత స్తుతులు. ఎవరికి? దేవాతి దేవునికి. ఆయనకి మనము కృతజ్ఞత స్తుతులను చెల్లించవలసిన వారమైనాం. టాపిక్ లూక్ చాప్టర్ 17 ఫ్రమ్ 11 to చూడండమ్మా. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచ్చిన వరకున్న ఆ చిన్న పేరాల్లో ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోతున్నప్పుడు సమరయ గలిలయ వెళ్ళుచున్నాడు. ఆయన గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి పిలిచి, యేసయ్యా మమ్మను కరుణింపమని కేకలు వేశాడు. చాలా నాన్న, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, చదువుకున్న వాక్య భాగము మీది, మీరు వాక్యమై ఉన్నారు. ఈ దినము సిద్ధపరిచి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు. మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి గారు వాక్యము పరిశుద్ధపరిచి బయలుపరచమని వినివారందరికీ, అలాగే యూట్యూబ్లో ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ ఆశీర్వదించబడాలని, వారికి ఉన్న బలహీనతలను విడుదల పొందునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలము ఈ సమయము మీ ఆధీనములో ఉంచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగముల్లో ఒక చిన్న ఉపమానం ద్వారా మనం ముందుకు వెళ్దాం. 2002వ సంవత్సరమున ప్రపంచ ఫుట్బాల్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆ పోటీలు బ్రెజిల్ దేశానికి చెందిన ఆటగాళ్ళు ఎంతో విశ్వాసముతో కష్టపడి టీమ్ వర్క్ అంటే అందరూ ఈ ప్రైజ్ మంది, ఈ బహుమతి మంది, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని వారు నిర్ణయించుకున్నారు. అంతే ఉత్సాహంతో ఆ అన్ని లక్షల మంది ఆటను చూస్తున్నప్పుడు, క్రికెట్ ఆట కంటే ఫుట్బాల్ ఆడే కోర్టులో ఎక్కువ మంది ఉంటారు. కారణం దాన్ని చాలా ప్రేమిస్తారు. అందరూ ఒక్కసారిగా వారికి ఇచ్చిన బహుమతిని లేకపోతే ఆ ప్రపంచ కప్పును చేత్తో పట్టుకుని మోకాళ్ళ మీదకు వచ్చి, నీవు మాకు తోడై ఉంటేనే తప్ప మేము ఈ ఆటను గెలవలేము యేసయ్యా, మాకెంత సహాయం చేశావు, నీకేమి చేయగలము, అందుకే మేమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని యేసుక్రీస్తు నామమున ఆ గ్రౌండ్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే అన్ని లక్షల మంది లేక వేల మంది వారు కూడా లేచి యేసయ్యను ఆరాధించినట్లు మీరు ఎప్పుడైనా చూడొచ్చు. 2002 సంవత్సరంలో ఇది జరిగింది. అయితే ఏం జరిగింది అక్కడంటే, వారికి దేవుడు అదృశ్యుడిగా ఉండి సహాయం చేశాడు కనుక ఇప్పుడు వారేం చేస్తున్నారంటే, అంతమంది నిలబడి చూస్తుండగా వారి ముందు కృతజ్ఞతలు చెల్లించారు. అంటే దాని అర్థం, మాకు సహాయం చేసి ఈ గొప్ప కప్పును మేము కలిగి ఉన్నామంటే, ఈ షీల్డ్ మేము గెలిచామంటే, లేకపోతే ఈ బంగారు పథకాన్ని గెలిచామంటే యేసయ్య మాకు సహాయం చేశాడని సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమంటే, ప్రపంచమంతా టెలివిజన్లో చూస్తున్నప్పుడు వారు ఏం చేశారయ్య అంటే సాక్ష్యం ఇచ్చారు యేసయ్య కొరకు. ఈరోజు కూడా దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏమనుంటుంది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమైంది. సాక్ష్యం చెప్పమన్నప్పుడు సిగ్గుపడకూడదు. దేవుడు చేసిన మేలను మనం చెప్తున్నాం. ఎవరి గురించి చెప్తున్నాం? ముసలమ్మ ముచ్చట్లు చెప్పటం లేదు.
ఇరుగు పొరుగు వారి గురించి చెప్పటం లేదు, మనది కాని దాని గురించి మనం చెప్పటం లేదు. ఎవరి గురించి చెప్పడానికి నిలబడమంటున్నాడు దేవుడు అంటే, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన వలన మీరు ఏ మేలైతే పొందారో ఆ మేలును నీ నోటి ద్వారా దేవునికి చెప్పి స్తోత్రాలు చెప్పాలి, స్తుతించాలి. యేసే నాకు సహాయం చేశాడని. అది ఎలా అంటే ప్రతి విషయంలోనూ. ఈరోజు నాకు ఇది లేదనుకున్నాను, యేసే నాకు ఇచ్చాడు. రాత్రంతా నేను మంచి నిద్రపోయాను, దేవుడు మరునాడు నన్ను మేల్కొల్పాడు. ఇదిగో ఈరోజు మీతో కూడా ఉన్నానంటే ఇది దేవుని కృపయే, మరి ఒకటి కాదు. ఎన్నో మేలులు దేవుని వలన మనము పొందిన వారమై ఉన్నాము కనుక దేవుడే మనకు సహాయం చేశాడు. చూడండి దేవుని పిల్లలారా, మరి నిజంగా మీలో ఎవరైనా సాక్ష్యం చెప్తారా అన్నప్పుడు ముందుకు రాలేదు. ఒకవేళ వచ్చి ఉండుంటే ఇంతమందిలో మీరు దేవునిని మహిమపరిచిన వారే కానీ మరెక్కరు ఎంత మాత్రము కాదు. కాబట్టి మనము దేవుని మేలులను మర్చిపోకూడదు. 103వ కీర్తన అంటాడు, నా ప్రాణమా సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దని. ఒక దినమున యేసు ప్రభులు వారు తన శిష్యులతో పెరియా అనగా తూర్పు యోర్ధాను ప్రాంతమందు ఆయన అంటే ఎఫ్రాయిము నుండి సమరయ గలిలయ ద్వారా పెరియాకు రెండవసారి ప్రయాణమై వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం ఇది. యేసయ్య ప్రతి ప్రాంతం ఎక్కువగా గలిలయ, సమరయ, ఇతూరియా, మీరు బైబిల్ చదువుకుంటే ఆ ప్రాంతాలలో ఆయన గాడిద మీద ఒకసారి ఎక్కాడు, అది కూడా రారాజుగా ప్రకటించుకోవడానికి మాత్రమే. ఇక ఆయన ప్రయాణం అంతా కాలినడకనే ప్రియులారా, నడుచుకుంటూనే వెళ్ళాడు. అందరూ నడిచారు. ఆ రోజులు యేసయ్యతో నడిచిన వారికి షుగర్ బీపీ లేవండి, బలహీనత లేవండి, మోకాళ్ళ నొప్పి లేవండి. అంతకుముందు మోషే గారితో 40 సంవత్సరాలు నడిచారు 8 మజిలీలు. దేవుని బిడ్డలారా, ప్రతి మజిలీ వారికి విశ్రాంతి కావచ్చు. నిజమైన విశ్రాంతి ఎక్కడంటే ఆ ప్రజలను దేవుడు తన రెక్కల మీద మోసుకుని వారిని నడిపించాడు. అయితే యేసయ్య తన రెక్కల నీడను వారిని, ఏదైతే మనం చెప్పుకుంటూ పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం అని చెప్పామో, ఆ అగ్నిస్తంభమైన దేవుడే, ఆ మేఘస్తంభమైన దేవుడే యేసు ప్రభులు వారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నడిచాడు, నడిపించాడు, పరిచర్య చేశాడు. ప్రతి ప్రాంతము ఆయన వెళుతుంటే లెక్కలేనంత మంది జనులు యేసు ప్రభులు వారి వెంబడి వచ్చి, మా ఇంటికి రండి, మమ్మల్ని స్వస్థపరచండి, ప్రభువా దాసుడు, ఇలా ఏదో ఒకటి చెప్పినప్పుడు యేసయ్య వారిని స్వస్థపరిచాడు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? యేసయ్య వెళుతూ ఉండగానే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభులు వారికి ఎదురుగా వచ్చారు. ఈ టాపిక్ ప్రతి స్థలంలో, లేకపోతే సేవకుడు అనబడిన వాడు, లేదు కాస్త బైబిల్ అనుభవం ఉన్నవారు ఎక్కడైనా సందర్భం వస్తే చెప్తారు. రోగులను బలపరచడానికి, స్వస్థపరిచినప్పుడు వారి విశ్వాసం వీగిపోకుండా బలపడ్డాన్ని చెప్తారు. కానీ యేసయ్య చెప్తున్న ప్రతి మాట వెనక మర్మం ఉంది. అది నీకు నాకు ఉపయోగపడేదిగా ఉంది. మనము దేవుని ఆత్మతో నింపబడాలనేది దేవుని యొక్క సంకల్పమైనది. ప్రియులారా, మనుషులు ఎలా ఉన్నారంటే అవసరమైతే దేవా దేవా అంటారు, అత్యవసరమైతే మొక్కుకుంటారు. అవసరం తీరి స్వస్థత పొందో మేలు జరిగిన తర్వాత మొక్కుబడి మర్చిపోతున్నారు, దేవునిని మర్చిపోతున్నారు, అవసరమైతే సహవాసమును కూడా మర్చిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనుషులు ఎందుకు అలా మారుతున్నారు? మనం ఏమంటారంటే, ఎవరైనా పలకరించడానికి వచ్చినప్పుడు అమ్మగారి దగ్గరికి వస్తున్నారు. చాలామంది అంటున్నారు, అమ్మ పర్లేదు తగ్గిపోదు, బాగుంది, అమ్మ ప్రార్థన చేస్తున్నారు, సంతోషం. కానీ ప్రార్థన అనుభవం లేని తల్లులు కూడా వస్తారు కదా, సిస్టర్స్ వస్తారు. వాళ్ళు అంటారు, పోనీలమ్మా, మనుషులకు తప్ప మానులకు వస్తాయా కష్టాలు, శ్రమలు అంటున్నారు లేదా? అంటే దాని అర్థం ఏంటి? చెట్లకి ఎందుకు వస్తాయి అనుకుంటారు, చెట్లకి ఎందుకు రావు? మనం ఒక చెట్టు చూశాను, గొడ్డలు తెల్ల నరికాడంతే ఎర్రగా ఆ చెట్టు నుంచి ఒక రకమైన ద్రవము వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే చెట్లు కూడా ఏడుస్తాయి, చెట్లు కూడా బాధపడతాయి, అవి కూడా ప్రాణం ఉన్నవే కదా. అవి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే, మంచి ఆక్సిజన్ ఇచ్చేవి. సరే, మనం ముందు వాక్యంలోకి వెళ్దాం. యేసు ప్రభులు వారు ఏం చేశారమ్మా? రోడ్డును వెళ్తుంటే 10 మంది ఎదురొచ్చారు. ఆ 10 మంది ఎవరయ్యా అంటే కుష్ఠరోగులు. దేవుని పిల్లలారా, వారి శరీర ఆకృతి ఎలా ఉంటుందంటే కంపు కొట్టేదిగా ఉంటుంది, గాయంతో ఉంటుంది, రెండవది రసికారుతుంటుంది, మూడవది కొన్ని వేళ్ళు లేక పెదవులు, చెవులు, ముక్కు, నోరు లేక కాళ్ళు ఏదో ఒకటి ఏమైపోయి ఉంటుందంటే పూర్తిగా తినేసినట్టుగా ఉంటుంది. ఎముక తినేయటమే ఆ రోగం యొక్క లక్షణం.
ఎందుకు అలా జరిగింది అని అడిగితే ప్రియులారా, ఒక చిన్న వివరణ. బ్యాక్టీరియా అంటే మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్ఠవ్యాధి వస్తుంది. నర్సింగ్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, చదివారు ఎప్పుడైనా? ఏ బ్యాక్టీరియా ఉంటుంది? ఇది కొంతమంది మీరు గమనించాలి. ఎందుకంటే నేను కూడా నా పరిచర్య ప్రారంభంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేశాను. కొండలగ్రహారం హెడ్ క్వార్టర్ పాస్టర్గా ఉన్న అయ్యగారు నన్ను ఏం చేశారంటే, కొండలగ్రహారం నుంచి రాచపల్లి జంక్షన్లో ఉన్న లెప్రసీ హాస్పిటల్లో అప్పట్లో 120 మంది, 80 మంది, 50 మంది అక్కడ ఉండేవాళ్ళు. ఒకవేళ దొరలు వస్తున్నారంటే 400, 500, 2000 మంది కూడా వచ్చేవారు. కాలనీ నుంచి పిలిస్తే వచ్చేవారు. వారి మధ్యన కూర్చుండేవాడిని, వారితో పాటు తినేవాడిని, వారి దగ్గర పాటలు పాడి వాక్యం చెప్పేవాడిని. అక్కడ నేను సువార్త చెప్పినప్పుడు 15 మంది రక్షింపబడ్డారు. ఆ 15 మందికి లెప్రసీ హాస్పిటల్లోనే బాప్టిస్మం ఇచ్చాము. దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపను బట్టి ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాలలో ఆ బ్యాక్టీరియాను మెడిసిన్ ద్వారా నివారించగలిగారు. గనుక ఇప్పుడు దినాలలో అట్టి బలహీనత అనేది ప్రజల మధ్య అరుదుగా ఉంటుంది. అయితే ఈ జబ్బు యొక్క లక్షణం ఏంటంటే, కొందరికేమో తుమ్మినా దగ్గినా 4 అడుగులు దూరము ఆ బ్యాక్టీరియా ఏమవుతుంది అది. అందుకని ఆ రోజుల్లో మన నోటికి ఏం పెట్టమన్నారు? మాస్క్ పెట్టుకోమన్నారు. అది కోవిడ్ టైంలో. కానీ కుష్ఠరోగుల దగ్గర కొంతమంది ఇంట్లోనే ఉంటారు, మనుషుల మధ్య ఉంటారు. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. సో ఏదేమైనా పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం లేవియా కాండంలో మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే స్వయముగా 13వ అధ్యాయం 14వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత, అయితే ఇప్పుడు మనం చదువుకుందాం. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాడు. 13వ అధ్యాయం లేవియా కాండం 2వ వచనం. ఒకని దేహ చర్మం ముందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మం ముందు కుష్ఠపడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావాలి. ప్రియులారా, నేను కొండలగ్రహారంలో ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్ దగ్గర ఉన్నాను కనుక ఎవరైనా కుష్ఠరోగము ఉంది అని నిర్ధారించడానికి అన్ని రోగాలకి చేతుల నుంచి తీస్తారు రక్తం. కుష్ఠరోగి ఎక్కడ తీస్తారు బ్లడ్ టెస్ట్ చేయడానికి? రమేష్, ఆ అమ్మాయి పనిచేసింది కదా, కుష్ఠరోగి ఎక్కడ చేస్తారు? అమ్మాయి నరసమ్మలు ఎక్కడ చేస్తారు నాన్న? చెవి మీద. ఈ చెవిలో బట్టి ఇక్కడ గోకుతారు. నేను అడిగాను, ఇక్కడ తీసుకుంటారు కదా అంటే, లేదండి వాళ్ళకి ఇక్కడ చెవి మీద తీసి టెస్ట్ చేస్తే తెలిసిపోతుందంట. జోగులాం భావన. ప్రియులారా, వింతగా వాళ్ళని చూస్తారు, వాళ్ళని చూసి అసహించుకుంటారు, వాళ్ళని చూసి దూరంగా వెళ్తారు. ఆ రోజుల్లో డాక్టర్స్ లేరు, యాజకుడే డాక్టర్. యాజకుడు వారిని పరిశీలిస్తాడు, వారిని పరీక్షించి ఇది కుష్ఠము అన్నప్పుడు వాడు పై పెదవి లోపలికి తీసుకుని, నేను అపవిత్రుడును తొలగిపండి, నేను అపవిత్రుడును దారి తొలగండి, నేను అపవిత్రుడును నాకు సహాయం చేయమని అరుచుకుని ఎక్కడికి వెళ్ళాలి? మనిషి ఊరి వెలుపల నివసించాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆకలిస్తుందయ్యా అంటే ఊరి వరకు అవకాశం ఇచ్చాడు, యాజకుడు ఇచ్చాడు. ఏంటో తెలుసా? మళ్ళా పై పెదము లోపలికి పెట్టుకుని, నేనైతే అపవిత్రుడను నాకు ఆహారం పెట్టండి, దారి తొలగండి అని అడుచుకుని ఎవరైనా వారిని చేర్చుకుని ఆహారం పెడితే ఈ ఆహారమును వారు తిని బ్రతికే వారని బైబిల్లో రాయబడింది. నేను చెప్పింది పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రం. మోషే గారికి స్పష్టంగా చెప్పాడు దేవుడు, నువ్వు ఇలా చేయాలి. కారణం ఏంటంటే లేకపోతే అందరికీ బ్యాక్టీరియా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఆ రోగమును శాపము లేకపోతే పాపము కింద నిర్ధారించేవాళ్ళు. నువ్వు పాపం చేసావు కనుక పాపము వలన వచ్చు జీతము ఏమై ఉంటుంది? మరణమైతే ఈనాడు ఈ మనుషులకు అది రోగ సంబంధమైన రోగమైనది. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రములో కుష్ఠరోగిని పాపిగా పరిగణించారు. గమనించాలి. యేసయ్య ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్తలో ఏమని చెప్పాడు ప్రభులు వారు? నేను పాపులనే పిలవడానికి వచ్చాను, రోగము ఉన్నవారిని స్వస్థపరచడానికి వచ్చాను, నేను రోగుల కొరకు వచ్చాను, పాపుల కొరకు వచ్చాను. పరిశుద్ధుడేడి? పరిశుద్ధుడు లేడో? పరిశుద్ధులు ఎక్కడున్నారు? పరిశుద్ధులు అనేవాడు లేక కదా దేవుడు ఆకాశమును వంగి నేలను చూసినప్పుడు వివేకం గలవారు ఉన్నారా అంటే దాని అర్థము పరిశుద్ధులు ఉన్నారా అంటే ప్రార్థనా పరులు ఉన్నారంటే ప్రార్థన చేయక తిని త్రాగేవారుగానే ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఆనాడు కుష్ఠరోగాన్ని లేక కుష్ఠరోగిని ఎవరితో పోల్చారంటే పాపము అంటే ఏంటి అని అడిగితే ఆ బ్రదర్ని చూపేవాళ్ళు, అదే పాపం అని. నిజమే కదా. కానీ యేసయ్య కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత లూకా సువార్త మన 17వ అధ్యాయము చదువుకుంటున్నాం ప్రియులారా.
వారిలో ఒక్కడు మాత్రమే. ఎంతమంది వెళ్ళారమ్మా? 10 మంది యేసయ్యకి ఎదురుగా వెళ్ళి దూరముగా సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా మమ్మను స్వస్థపరచమని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడమ్మా? ఒక్క నిమిషం, ఒక్క మాట వినండి. యేసయ్య ఆ 10 మందిని దగ్గరికి రమ్మని ముట్టుకుని తాకి చేయలేదు. ఇప్పుడు మనం చదువుకున్న 107వ కీర్తనల్లో ఒక మంచి శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం. ఏమనుంది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి, ఎందుకు? వారు కష్టకాలములో ఆయనకు మొరపెట్టారు. ప్రియులారా, ఈ వాక్యం ఎక్కడైనా చెప్పుకోవచ్చు, దేనికైనా పోల్చుకోవచ్చు, కానీ ఆయన నోటి మాట మీరు వెళ్ళండి అంతే, యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి, మీరు ఆరోగ్యం గలవారిగా ఉన్నారని ధృవీకరించేది మీ కొరకు ప్రార్థన చేసే మీ పాస్టయ్య గారు, అనగా యాజకుడు ఆనాడు. ఈనాడు దైవజనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు మీరు కూడా బైబిల్ చదవండి. అక్కడ ఆ యాజకుడు వారిని పరిశుద్ధులు, వీరికి రోగం లేదు. ఇప్పుడంటే టెస్ట్ చేసి నీకు రోగం ఉంది, టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, వైద్యం అందుబాటులోకి వచ్చి, టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ ఆనాడు లేదు. మరలా వెళ్ళి అయ్యా నాకు రోగం లేదని చెప్పుకుంటే ఆ యాజకుని దగ్గరికి వెళ్ళేవారు ఏం చేయాలమ్మా? లేవియకాండం 14వ అధ్యాయం 7వ వచనంలో కుష్టు విషయంలో చూడండి ఏం చేయాలి వాళ్ళు? 5వ వచనం, అప్పుడు యాజకుడు క్షమించండి 14:3వ వచనం, యాజకుడు పాపము తాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూసినప్పుడు కుష్టుపడ బాగుపడి ఉన్నప్పుడు వాడు కొన్ని తేవాలి. 2 పక్షులను, శ్రేష్టమైన పవిత్రమైన పక్షులను తీసుకురావాలి, దేవదారు కర్రను తీసుకురావాలి, రక్త వర్ణముతో ఉన్నటువంటి నూలు పోగులను తీసుకుని రావాలి. ఏం చేయాలేమో వాళ్ళు? 5వ వచనం, అప్పుడు యాజకుడు పారేటి నీటిపైని మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపి ఏం చేస్తాడు? అరే నువ్వే చంపాలరా పక్షిని. చంపిన తర్వాత సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఈ సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని, సజీవమైన పక్షిని ముంచి, చూడాలి, నిర్ధారించాలి. ఇక్కడ ఆత్మీయమైన మర్మాన్ని మనం వెతుకుదాం ప్రియులారా. ప్రతిసారి కుష్ఠరోగి వచ్చారు, యేసయ్య చెప్పాడు, స్వస్థత పొంది వెళ్ళిపోయారు. అయ్యో పాత నిబంధన ధర్మశాస్త్రంలో మర్మమై మరుగై ఉన్న ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఈ పక్షులు తెమ్మన్నాడు? ఈ దేవదార కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రభులు వారు ప్రతి మనిషికి పాప నివారణ, రోగ నివారణ, విడుదల యేసులోనే. యేసు రక్తమే నిజమైన ఔషధము. మనందరి పాపములను కడిగి మనలను పరిశుద్ధపరిచినదిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే బైబిల్ గ్రంథంలో చూడండి, రక్తవర్ణము గల ఈ అన్నిటిని ముంచి 17వ వచనం, కుష్టు విషయంలో పవిత్రత పొందగోడు వారు వాని మీద 7 మారులు ప్రోక్షించి, ఏవి? ఆ నీటిలో ముంచి లేపిన పాత్రను 7 మార్లు ప్రోక్షించడం అంటే ఇలా చేసి ఏం చేయాలి? ఆ బ్రతికిన పక్షిని పైకి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, వధింపబడిన పక్షి యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే, చంపబడిన లేక రెండవ పక్షి పాపికి సాదృశ్యమై ఉంటే, ఆ దేవదారు కర్ర సిలువకు సాదృశ్యమై ఉంటే, ఆ రక్తవర్ణం అంటే ఆయన ధరించిన ఆ వస్త్రముకు సాదృశ్యం ఈ మర్మంతో కూడింది. అంటే ఇక యాజకునితో పని లేదు, అతని మీద ప్రోక్షించే పని లేదు. టోటల్ ఈ వ్యవస్థ అంతా మార్చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. వస్తూనే ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడే మీరు, దేవుని రాజ్యం సమీపముగా ఉంది కనుక ఇక మీరు పితృపారంపర్యమైన వాటి మనసు పెట్టక, మీ కొరకు ఆ దేవుడే ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఏదైతే చెయ్యాలని ఆజ్ఞాపించాడో, ఆ దేవుడే ఇప్పుడు శరీరధారిగా, అనగా కన్య మరియ గర్భమున పరిశుద్ధుడిగా జన్మించి నీ కొరకు నా కొరకు వేలాడుతున్నాడు. మ్రాను మీద వేలాడి ఆయన శరీరము నుండి జాలువారిన ఆ పవిత్ర రక్తము ప్రోక్షించబడిన కుష్ఠరోగము లాంటి పాపము వలన వచ్చు మరణమును కూడా విరిచివేసి
ఇదిగో విడిపించబడిన పక్షువలే రోగ పాప శాపము నుండి ప్రతి మనిషి విడుదల పొందడానికి యేసయ్య నీ కొరకు మ్రాను మీద ఆయన ప్రాణమును పెట్టాడో. నీ రోగ గాయములు కడగడానికి యేసయ్య రక్తము నీ మీద ప్రోక్షించాడు కనుక ఇప్పుడు వారిలో 10 మందిలో ఒక్కడు మాత్రమే వచ్చాడు, కడగబడ్డాడో. ఇంతగా 9 మంది ఎక్కడున్నారండి? 9 మంది ఎక్కడున్నారు? గలతీయులకు రాసిన పత్రిక ఏమై అన్నారు చూద్దాం. ద న్యూ టెస్టమెంట్, గలతియన్స్ చాప్టర్ 4 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 16 నుంచి చదవండి. శరీర కార్యములు. నేను శరీర కార్యములు స్పష్టమైన అక్కడ 23 అనుకుంటాను. అమ్మా, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. చాలు నాన్న, మీరు చదువుకోండి. ఈ 9 మందిలో ఇవి ఉన్నాయి. ఏమున్నాయి? అబ్బా, నేను స్వస్థత పొందేశాను, ఒరే నా చేతులు బాగొచ్చాయి, నా ముక్కు బాగుంది, నా చెవి బాగుంది, నా నాలుక బాగుంది, నేను ఎంత అందంగా ఉన్నానో, నేను పూర్వము యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు నేను అలాగే ఉన్నాను. ఆ 9 మంది ఒకరినొకరు చూసుకుని మైమరిచిపోతున్నారు, ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇప్పుడు ఈ శరీర కార్యాలన్నీ వారిలో ఉన్నాయి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోయారు ప్రియులారా. దేవుని దగ్గరికి రావడం మర్చిపోయారు. అయ్యా నీకు వందనాలు, పాపుల రక్షకుడా, నా గాయాలు కడిగావని చెప్పడం మర్చిపోయారు. కానీ అందులో ఒక్కడు మాత్రమే వాడు సమరయుడు. యేసయ్య దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారపడి, యేసయ్యా నువ్వు నాకెంత మేలు చేసావయ్యా, నేను నీకు నమ్మకంగా ఉంటాను, నేను హృదయపూర్వకముగా ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. నా ప్రియమైన సంగమా, వాక్యం ఉంటున్న దేవుని పిల్లలారా, ఎన్నోసార్లు మనం కూడా ఇలాగే దేవుని వల్ల మేలు పొంది ఉంటాం. అయితే వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీటితో యేసయ్యా నాకెంత మేలు చేసావని ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించారు, ఎంతమంది ఆయన మహిమపరిచారు నాకు తెలియదు. కానీ వచ్చిన వాడు ఎలాగో వచ్చాడు. యేసయ్య అంటున్నాడు, నాయనా నీతో కూడా ఉన్న ఆ 90 ఎక్కడ? ఏం చెప్పాలి? అందుకని గలతీ పత్రికలో మనం చదువుకుంటుంటే యేసయ్య స్పష్టమైన. అయితే 19వ వచనంలో మనం ఏం చదువుకుంటామంటే ఆత్మఫలమేమనగా వచ్చిన వాడు ఎలా ఉన్నాడు. అందుకని 3 విషయాలు రాత్రి నేను చెప్పాను. మొదటిది శరీర సంబంధమైన మనిషి, రెండవది ప్రకృతి సంబంధమైన మనిషి, మూడవది ఆత్మ సంబంధమైన మనిషి. ఈ 3 మనుషులలో మీరు ఎలా ఉన్నారు? ప్రశ్న వేసుకోండి. నువ్వు శరీర సంబంధిగా ఉన్నావా? ఆ 90 వలె. ఒకవేళ ప్రకృతి సంబంధిగా ఉన్నావా? ఆ 9 మందిలో కొంతమంది ప్రకృతిని ఆరాధించేవారు, ప్రకృతిని దైవముగా భావించేవారు, వారి పని వారిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 3వది ఆత్మ సంబంధి, ఆత్మఫలముతో నింపబడ్డాడు, ప్రభు దగ్గర చేస్తున్నాడు. ప్రియులారా, లేవియకాండం 14వ వచనంలో యాజకుడు పారేటి నీటి మీద 2 పక్షులలో ఒకటి వధించబడింది. వధించబడిన పక్షి యేసయ్యకి సాదృశ్యం అయితే ఎగిరిన పక్షి పాపికి సాదృశ్యం. ఇక నువ్వు రోగివి కావు, నువ్వు పాపివి కావు. రోగము నుండి, పాపము నుండి యేసయ్య నిన్ను విడిపించాడు. నువ్వు నమ్మకమైన విశ్వాసిగా మోకాళ్ళ మీదకు వచ్చి, శరీర కార్యాలుంటే వెంటనే వాటిని విడిచిపెట్టేవారు ఉన్నారు. శరీర సంబంధమైన మనిషిగా ఉంటే వెంటనే వాటిని విడిచిపెట్టే మనుషులుగా మీరు ఉన్నారు. లోకం వైపు చూడకండి, లోకాశల వైపు వెళ్ళకండి. మీరు దేవుని మార్గంలో పరిపూర్ణమైన మనుషులుగా మారాలని గలతీయులకు రాసిన పత్రిక మరి మనకు రాయబడిన మాటను బట్టి మనం చదువుతో చూడండి. ప్రియులారా, శరీర కార్యములు అంటే క్రియలు, శరీర క్రియలు. అందులో 2 ప్రాముఖ్యంగా ఉంచుతాం. జారత్వం, వేరొకరి భార్యను ఆశించడం లేక అశ్లీల సాంగత్యం. రెండవది అపవిత్రత, హృదయం నుండి వచ్చే దుష్ట తలంపులు, ఆలోచనలు. కాముకత్వము, సిగ్గులేని విచ్చలవిడి ప్రవర్తన అంటే మోహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 4వది విగ్రహారాధన,
పక్షులను, చెక్కబడిన చిత్రాలను ఆరాధించడం, అభిచారము, మంత్ర విద్య, ప్రేతాత్మల పూజ, గారడి, మాదక ద్రవ్యాల వాడకము, ఇలాంటివన్నీ పోడు. నువ్వు ఆత్మ సంబంధిగా ఉండగలిగితే ఎంత చక్కని మాటలు మన కొరకు బైబిల్ వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆత్మ ఫలం అంటే 1 ప్రేమ, 2వది సంతోషం, 3వది సమాధానం, 4వది దీర్ఘశాంతం, 5వది 6 మంచితనం, 7 విశ్వాసం, 8 సాత్వికం, 9 ఆశా నిగ్రహం అంటే కోరికలను, అనుభూతులను అదుపులో ఉంచుకోగలిగిన సామర్థ్యము, మన శరీరమును దాని ఇచ్ఛలను, దురాశలను సిలువు వేయటమే ఆశా నిగ్రహము. దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన వల్ల నేనేమైనా అంతే. అది మన ఆశా నిగ్రహం. అంతేగాని నేను తినేవాడి దగ్గర లాగేసుకోవటం గొప్పతనం కాదు. విశ్వాసం అంటే వాగ్దానం, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన యేసు వైపే మనము, ఎందుకంటే వాగ్దాన నెరవేర్పు, సమర్పణ, నమ్మకత్వము, భక్తి శ్రద్ధలతో జీవించడమే. కాబట్టి ప్రియులారా, నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా ఉన్నావా, ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నావా, శరీర సంబంధిగా ఉన్నావా? ఈ 9 మందిలో మొదటి 2 గుణ లక్షణాలు ఉన్నాయి. కానీ 3వ అంటే 10వ వాడు యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్తానయ్యా? యేసయ్య అడిగాడు ఒకసారి, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారంటే యేసయ్య అన్నాడు. పేతురు గారు అన్నాడు, అయ్యా వారంటే తెలియక వెళ్ళారు, మేము ఎక్కడికి వెళ్తామండి? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషమో. కాబట్టి ప్రియులారా, ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా రావడానికి వచ్చారు, కానీ మేలు పొందిన కూడా ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చారు. నేను నీకేం చెప్తున్నాను, ముగించక ముందు మీరు కూడా దేవుని దగ్గర దేవునితో సహవాసం చేయగలిగిన వారు, మీకున్న ఆశలని అనుసరించి నడవక కేవలం యేసే